తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి. భూదందాలకు పాల్పడిన ప్రస్తుత ఎమ్మెల్యేలపై తాము అధికారంలోకి రాగానే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి తర్వాత అత్యంత ప్రాధాన్యత ఒక పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఓటర్లు కానీ లేదంటే అక్కడ ఎన్నికలు అనేది కూడా అదే స్థాయిలో కీలకంగా ఉంటాయి. తిరుపతి తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎన్నికలు జరిగేది కూడా శ్రీకాళహస్తి అని చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు దందాలు చోటు చేసుకున్నాయని చెప్పిన వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో మనతో పాటు తెలుగుదేశం అభ్యర్థి బొజ్జల సుధీర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ గతంలో ఉన్నప్పుడు అంటే ప్రజలకి కానీ లేదా ప్రజల అవసరాలకు కానీ కొంత రక్షణ ఎక్కువ ఉండేదని చెప్పి ఒక నానుడు ఉంది. ప్రస్తుతం అధికార పార్టీ ఈ నాయకులకు సంబంధించిన వాళ్ళు పెద్ద ఎత్తున భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, ప్రభుత్వ భూములను కాజేసి అమ్మేస్తున్నారని చెప్పిన వాదనలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న నేపథ్యంలో అంటే మీకున్న సమాచారం జిల్లాలో నలుగురు దొంగల్లో ప్రధానమైన దొంగ మధుసూదన్ రెడ్డి మా ఎమ్మెల్యే. ఇక్కడ మా దగ్గర ఏంటంటే శాండ్ ఎక్కువ, ల్యాండ్ కాస్ట్ ఎక్కువ. సో రకరకాల వీళ్ళు ఏంటంటే వచ్చిన వెంటనే ఇక ఆవురావును ఉన్నారు. గడిచిన 4.5 సంవత్సరాలు దగ్గర 1.5 crores ఆయన డిక్లేర్ చేసింది. ఈ రోజు దగ్గర ఆయనకి 18 కార్లు ఉన్నాయి. ఒక్కొక్క కారు కాస్ట్ 1,50,00,000 నుంచి 2,50,00,000 రూపాయలు. ఎక్కడి నుంచి వచ్చినాయన్న? ఈరోజు ఆ పాపకి వాళ్ళ డాటర్కి ఎంగేజ్మెంట్ చేశారు, దానికి ఖర్చు 4 కోట్లు. ఎక్కడి నుంచి వచ్చినాయన్న? జగన్మోహన్ రెడ్డి గారు నా దేవుడు అని చెప్పి టెంపుల్ కట్టినాడు, దాని డబ్బులు ఎక్కడ వచ్చినాయన్న? ఈరోజు ఫ్యాన్ ఇచ్చినా, దాని తర్వాత బెడ్ ఇచ్చినా, బీరువా ఇచ్చినా, మేనమావ సాంగ్యం ఇచ్చినా అంటున్నాడు, డబ్బులు ఎక్కడ వచ్చినాయన్న? కరోనా అప్పుడు 1 కిలో కోడి ఇచ్చినా, టమాటా ఇచ్చినా, రైస్ ఇచ్చినా అంటున్నాడు, డబ్బులు ఎక్కడ వచ్చినాయన్న? ఇవన్నీ ఆలోచన చేయాలి ప్రజలు కూడా. ఏమీ ఫుడ్కి టికానా లేనోడు ఈడ గరుడ బస్సు ఎక్కితే బెంగళూరు దిగా, బెంగళూరులో ఎక్కితే ఇక్కడ బస్సు దిగా. ఇలాంటి వాడికి ఈరోజు ఒక బెంజు కారు, ఒక ఓల్వో కారు, ఇంకొక ఫోర్డు, లేకుంటే ఇంకొక టయోటా కార్లు ఎక్కడ వచ్చినాయన్న? అంటే 5 సంవత్సరాలకి గని దొరికిందా? అల్లావుద్దీన్ అద్భుత దీపం దొరికిందా? దీంట్లో పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలన్నా, ఒక చదువు ఉండేటోడికి, ఒక చదువు లేనోడికి, ఒక బ్యాక్గ్రౌండ్ ఉండేటోడికి, ఒక బ్యాక్గ్రౌండ్ లేనోడికి ఈ సబ్జెక్టు వ్యత్యాసం ఇదే ఉంటుంది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాన్నగారు దగ్గర 40 సంవత్సరాలు ఉండారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా ఉన్నారు. ఆయన ఊరినే గెలిపలేదన్న, ఏదో పని చేశారు బ్రహ్మాండంగా, పేదలకి అభివృద్ధి చేశారు, ఇల్లు ఇచ్చినారు, నీళ్ళు ఇచ్చినా, రోడ్లు ఇచ్చినా. ఇవన్నీ లెక్క చూసుకుంటే ఈ రోజు ఆయన ఇచ్చిన నీళ్ళే, ఆయన వేసిన రోడ్లే, ఆయన ఇచ్చిన మున్సిపాలిటీలే, ఆయన ఇచ్చిన అప్పుడు ఆ టైంలో ఆ హయాంలో చేసిన టిట్కో ఇల్లే, మరి బ్రహ్మాండం చేసిన లోకేష్ గారు ఇచ్చిన ఆ రోజు LED లైట్లే. ఈ రోజు కొత్తగా ఏం చేశారన్న? ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని అడుగుతున్నా. నిజంగానే వీళ్ళకి చిత్తశుద్ధి లేదు. వీళ్ళంతా ఒకటే సిస్టము, దోచుకో దాచుకో. శాండ్ మొత్తం ముడిచిపడేసినారు. మొన్న ఏదో వర్షానికి కొద్దిగా లైట్గా వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా ఆ తడిలో కూడా మళ్ళీ ఎత్తుతున్నారు. ఎందుకంటే మిగిలింది ఇంకొక 40 రోజుల్లో కోడ్ వస్తుంది. కోడ్ వచ్చిన తర్వాత ఏది చేస్తే ఆ తాట తీస్తారు. ఈ రోజు మేము వెళ్ళి ధర్నా చేస్తే మా మీద కేసులు, ప్రజల తరపున పోరాడితే మా మీద కేసులు, నా మీద ఇప్పటికి 16 కేసులు ఉన్నాయన్న. నేను ఒకటే అడుగుతున్నా, ఇన్ని రోజులు మా నాయన ఉన్నాడు, 40 సంవత్సరాలు నాయన ఉన్నాడు, ఇంకో 10 సంవత్సరాలు మా తాత ఉన్నాడు. ఏ రోజన్నా లోపలికి వెళ్ళి గర్భగుద్దులో ఇట్లా ఎక్కిరి చాట్లు చేసేవన్నా? ఏ రోజన్నా స్వామివారికి వచ్చినప్పుడు అది బాగా వస్తున్నారా? దాంట్లో ఎక్కడన్నా ఇబ్బందులు ఉన్నాయా? నీళ్లు ఉన్నాయా? వాళ్ళ ఫుడ్ సరిగ్గా ఉందా? అంత దూరం నుంచి వచ్చారు, టాయిలెట్స్ బాగున్నాయా? శానిటేషన్ బాగుందా? బాగా ఆహ్లాదకరమైన వాతావరణం ఉందా? ఈ రకంగా ఆలోచించాలి. కానీ పిచ్చి లుంగీలు వేసుకొని లోపల త్రిశూలాలు పెట్టుకొని ఏందన్నా ఈ బెక్కిరి చేష్టలు? అంబాడు రాంబాబు డాన్సులు ఏంది? ఈయన పిచ్చి చేష్టలేంది? నిజంగా ఎక్కడ పోతున్నాం? ఇప్పుడు మేము చదువుకున్న వాళ్ళం, మాకే చూస్తుంటే మమ్మల్ని కూడా ఇట్లా అనుకుంటారేమో పాలిటిక్స్ లో వస్తే. అసలు పాలిటిక్స్ అవసరమా? ఇదే నా రోత పాలిటిక్స్ అనే ఒక భావన మాలో ఒక యంగ్స్టర్స్ కూడా అనిపిస్తా ఉంది. ఒక హుందాతనం లేదు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, సిగ్గు లేదు, శరం లేదు, మొత్తం వదిలేసి నాకు డబ్బే ముఖ్య ప్రధానం అని చెప్పి ఈరోజు చేసుకోవడం అనే దానికి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే నిజంగానే బాధేస్తుంది. అంటే రాబోయే ఎన్నికల్లో ప్రధానంగా మీరు ప్రజలకి ఏ హామీలు ఇవ్వబోతున్నారు? ఎలాంటి సమస్యల పరిష్కారానికి మీరు ముందుకొచ్చి చర్యలు చేపట్టబోతున్నారు? నేను ప్రధానంగా 4 హామీలు ఇవ్వబోతున్నాను.
నెంబర్ 1 స్కిట్ కాలేజ్ అనేది మూసారు. మా నాన్నకి పెట్ కాలేజ్ అది, శ్రీకాళహస్తి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని చెప్పి బ్రహ్మాండంగా వేలాది మంది ఇంజనీర్లు అయిన కాలేజ్, స్కిట్ కాలేజ్. దాన్ని మళ్ళా తెరిపిస్తాను. నేను ఇంటింటికి బొజ్జలానే కార్యక్రమం చేశాను. దాంట్లో 63,000 ఇల్లు తిరిగాం. నేను నా భార్య రిష్టారెడ్డి ఇద్దరం తిరిగిన తర్వాత మేము ఇంటికి వచ్చి మాట్లాడుకునేటప్పుడు 3 కామన్ పాయింట్ చూసామన్నా. ఒకటి, ఉండేదానికి ఇల్లు సరిగ్గా లేవు. ఎందుకంటే రాజీవ్ గృహ కల్పనలో కొంత ఇచ్చినారు. దాని తర్వాత ఎన్టీఆర్ భవనాలు కొంతమంది ఇచ్చినారు. అప్పుడు ఇచ్చింది తప్ప మళ్ళీ ఇప్పుడు ఇచ్చింది ఏం లేవు. కానీ టిట్కో కట్టున్నాం. టిట్కో ఇప్పటివరకు ఇలా టిట్కోని ఫస్ట్ మేము రెడీ చేసి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. రెండోది, ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలి. అమెరికా పోయి ఎంబీఏ చదివించిన నాకు కొద్ది నాలెడ్జ్, ఇంట్రెస్ట్. సో ఇవన్నీ కూడా మంచి డెవలప్ చేసుకొని ఒక కాన్సెప్ట్ మోడల్ విలేజ్ లాగా, ఒక కాన్సెప్ట్ మోడల్ కాన్స్టిట్యున్సీ లాగా ముందు నేను చేసి చూపిస్తా. తర్వాత ఎవరన్నా నన్ను కాపీ కొట్టాల్సింది తప్ప ప్రతి ఒక్కరు కూడా సుధీర్ ఇది ఎట్లా చేసినావు, ఇది ఎలా తెచ్చావు, ఇది ఎక్కడి నుంచి ఫండ్ తెచ్చావు, దీన్ని ఎట్లా డెవలప్ చేసావు అనే రకంగా కాన్సెప్ట్ తెచ్చుకొని నేను చేయాలని మంచి ఆలోచన ఉన్నాయన్న. అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎవరైతే అధికార పార్టీ నాయకులు ద్వంద్వాలకు పాల్పడ్డారో వాళ్ళందరికీ దగ్గర మొత్తం వసూలు చేసే పనితో పాటు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఒక రోల్ మోడల్ గా తయారు చేస్తున్నారు. దేశంలో ఎవరైనా సరే శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీసుకొని అభివృద్ధి చేసుకునే దాన్ని కూడా పూర్తి స్థాయిలో తాను ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు కూడా సుధీర్ రెడ్డి చెప్తున్నారు.